నయం చెయ్యమని అడిగితే ఆ బాధని నువ్వే భరిస్తున్నావే. ఈవిడికి నయం అవ్వాలని నేను నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు తల్లి. నీకోసం అందరూ ఎదురు చూస్తుంటారు. రా వెళ్దాం. రా వెళ్దాం. నాకొక చిన్న డౌట్. ఏంటి? మీరు అంగ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు పాము దొర్లినట్టు అనిపించింది. అది భ్రమే కదా? కాదు, అది భ్రమ కాదు, నిజమే. నేను ఎవరినో అమ్మవారే నీకు తెలియచేసినందువల్ల నీకు మాత్రం నిజం చెప్తాను. నేను నువ్వనుకుంటున్నట్టు మనిషిని కాను, శివనాగాన్ని. ఏంటి? నాగవంశమా? అవును. ఈ అమ్మవారికి సేవ చేయడం కోసం మనిషి రూపంలో ఉన్న శివనాగాన్ని. నేనిది నమ్మలేకపోతున్నాను. ఇంతకు మించి ఏమీ అడక్కు. నేను చెప్పిన విషయం ఎవ్వరికి చెప్పకు. కాదని చెప్పావంటే అది నీ వంశానికే దోషం. రా. అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. మీరు ఎవరో ఏంటో తెలుసుకోకుండా మీతో పోటీపడి మిమ్మల్ని కష్టపెట్టాను. ఇది నువ్వు చేయలేదు, ఏదో ఒక కారణం వల్లే జరిగింది. ఇది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, తర్వాత అర్థమవుతుంది. నాకు అర్థమైపోయింది. నాటు వైద్యం మీద నాకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నాను. నాటు వైద్యాన్ని గౌరవించడమే కాకుండా దాన్ని ఉపయోగించి చూడాలని అనుకుంటున్నాను. దానికి మీరే ఎలాగైనా హెల్ప్ చేయాలి. నేనేం చేయగలను? మీకు తెలిసిన వైద్య పద్ధతులన్నీ మీరు నాకు తప్పకుండా చెప్పాలి. అది నేర్పిస్తే వచ్చేది కాదు, అభ్యాసం చేస్తేనే వస్తుంది. నేను ఎన్ని రోజులైనా సరే మీతో ఉండడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు తెలిసిన నాటు వైద్యాన్ని పూర్తిగా తెలుసుకుని మన తర్వాత తరానికి తెలియచేయాలనుకుంటున్నాను. దయచేసి కుదరదని చెప్పకుండా నాకు నేర్పించండి. మన పూర్వీకులు ఎన్నో విషయాల్ని దాచిపెట్టడం వల్లే కొన్ని అంతరించిపోయాయి. ఇప్పుడు ఉండే వాటిని నువ్వు కాపాడాలనుకుంటుంటే నేనెందుకు అడ్డు చెప్పాలి? నేను మీకు ఎన్నటికీ రుణపడి ఉంటాను. ఏం దక్షిణ ఇవ్వాలో చెప్పండి, ఇచ్చేస్తాను. ఓర్పే అందుకు దక్షిణ. ఓర్పుతో ఉంటావు కదా? తప్పకుండా. అది చాలు. అంత కష్టం ఏమొచ్చింది రాజశేఖర్? రీసెంట్గా మొదలుపెట్టిన బిజినెస్లన్నీ ఏవో కారణాల వల్ల లాస్ అయ్యాయి. పోను పోను నా పరిస్థితి దారుణంగా తయారయ్యేలా ఉంది. అది మాత్రమే కాదు, తరచుగా నా కుటుంబంలో కూడా ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి. కష్ట సుఖాలు నాకు తోడుగా ఉంటుందనుకున్న నా భార్య కూడా ఈ మధ్య చనిపోయింది. అంతా అయోమయంగా ఉంది స్వామి. అమ్మా దుర్గాదేవి,
ఏంటి స్వామి, ఏదైనా సమస్య? అవును రాజశేఖర్, నీ కుటుంబానికి ఎవరిదో పితృశాపం ఉంది. ఏ స్వామి, దానికి ఏదైనా పరిహారం ఉందా? చెప్తాను. నీ తలరాత మార్చే విధంగా మార్గం చెప్తాను. నిన్నిక ఐశ్వర్యంలో తొలుతూగేటట్టు చేస్తాను. అలాగా, చెప్పండి స్వామి. నేను చెప్పబోయేది ఇంతవరకు నేను ఎవరికీ చెప్పని రహస్యం. ఇది నీకు చెప్పాలి అంటే దక్షిణ ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. నా సమస్య తీరుతుందంటే ఎన్ని లక్షలైనా సరే ఇస్తాను. లక్షలు చాలు రాజశేఖర్. ఇంకేం కావాలో చెప్పండి.